ఫోకస్. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఈ దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. గత వారం రోజులుగా బంగ్లాదేశ్ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అల్లర్లతో బంగ్లా మొత్తం అల్లకల్లోలమైంది. ఇంతకీ ఆ దేశంలో హింసాత్మక అల్లర్లకు దారితీసిన పరిస్థితులు ఏంటి? మాజీ ప్రధాని దేశం విడిచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? లెట్స్ హ్యావ్ లుక్. స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించడంలో తనదైన మార్కు పాలన చూసిన షేక్ హసీనా ప్రభుత్వం నేడు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో కుప్పకూలిపోయింది. అల్లకల్లోలమవుతున్న బంగ్లాను సైన్యం చేతుల్లోకి తీసుకుంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన హసీనా ప్రభుత్వాన్ని అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న యూనస్ను సారథిగా నియమించారు. బంగ్లాదేశ్లో హసీనా తనదైన రాజకీయ చతురతతో రాజకీయ ప్రత్యర్థులను దాదాపుగా నిస్సహాయులను చేసే ఉక్కు మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తన తండ్రి తెచ్చిన రిజర్వేషన్ల కోట ఆమె పాలిట శాపంగా మారి దేశాన్ని వీడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని ఊహించలేదు. భారత్ సహాయంతో 1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ బిడ్డగా ప్రపంచంలోనే అత్యధిక కాలం ఏలిన మహిళా దేశాధినేతగా బంగ్లాదేశ్ను అభివృద్ధి పదాన నడిపిన ఐరన్ లేడీగా ఎన్నో కీర్తి కిరీటాల్ని సొంతం చేసుకున్న నాయకురాలు షేక్ హసీనా. ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధాని హోదాలో అధికారిక నివాసంలో ఉన్న తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ను తన కుటుంబం మొత్తాన్ని ఆర్మీ అధికారులు చుట్టుముట్టి హతమార్చారు. ఆ సమయంలో షేక్ హసీనా ఆమె సోదరి రెహానా మాత్రం జర్మనీలో ఉండడంతో ఈ మారణకాండ నుంచి ఆమె తప్పించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తన తండ్రిని మొత్తం కుటుంబంతో సహా దేశ ఆర్మీ అధికారులు దారుణంగా హత్య చేయడం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాంటి పరిస్థితుల నుంచి బంగ్లా ప్రధాని అయ్యే వరకు ఆమె ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ దాన్నే తలుచుకుని కుమిలిపోలేదు. కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న దేశంగా బంగ్లాను ద్వేషించనూ లేదు. ఆరేండ్ల పాటు భారత్ ఆశ్రయంలో ఉన్న ఆమె దేశానికి తిరిగి వచ్చి దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1981లో తన తండ్రి స్థాపించిన అవామీ లీగ్ పార్టీకి అధినేత్రిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ 1991 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీని సాధించలేకపోయింది. కానీ 1996 ఎన్నికల్లో విజయంతో ప్రధాని పీఠం అధిరోహించింది హసీనా. మళ్లీ 2001లో ఓడిపోయింది. మళ్లీ 2008 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన హసీనా దేశంలో రాజకీయ సుస్థిరతకు బాటలు వేసి సైనిక పాలనలో మగ్గిన దేశానికి ప్రజాస్వామ్య పాలనతో ప్రాణం పోశారు. నాటి నుంచి ప్రగతి పదంలో దేశ దిశను మార్చిన హసీనా అదే స్థాయిలో తన నియంత పోకడలను ప్రదర్శించారనే విమర్శలు సైతం ఉన్నాయి. తనపై 19 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా పార్టీ నేతలే కవచంలా మారి కాపాడుకున్నారు.
సృష్టించిన షేక్ హసీనా ఇప్పుడు మాజీ ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా హసీనా పదవి నుంచి దిగిపోవాలి అని నిరసనలు హోరెత్తుతూ ఏకంగా ప్రధాని ఇంటినే ముట్టడించిన క్రమంలో ఆమె రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన హసీనా పక్కనే మన భారత్కు వచ్చారు. త్రిపుర రాజధాని అగర్తలకు ప్రత్యేక మిలిటరీ హెలికాప్టర్లో హసీనా చేరుకున్నారు. బంగ్లాదేశ్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితికి దారితీసింది. స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% ఉద్యోగ కోటాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గత నెలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో పోరాడిన వారి కుటుంబాలకు విద్యా ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు, వీరాంగనలకు అంటే ఉద్యమంలో బాధింపబడిన మహిళలకు 10% రిజర్వేషన్లు రెహమాన్ నేతృత్వంలోనే ప్రభుత్వం కల్పించింది. అయితే ఆ రిజర్వేషన్లు నేటి కాలంలో అందరికీ ఆమోదయోగ్యం కాలేదు. ప్రజాభీష్టం మేరకు ఆ రిజర్వేషన్ కోటాను హసీనా ప్రభుత్వం తొలగించినప్పటికీ సమరయోధుల కుటుంబాలు రోడ్డుకెళ్లడం కోర్టు రిజర్వేషన్లు రద్దు చేయవద్దని సూచించింది. దీంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం మళ్లీ రిజర్వేషన్లను పునరుద్ధరించడం, ఈ పునరుద్ధరణ దేశవ్యాప్తంగా ముఖ్యంగా విద్యార్థులు వ్యతిరేకించారు. యూనివర్సిటీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కి పలు కీలక ఆరోపణలు చేశారు. అధికారిక ఆవామీ లీగ్ పార్టీ విధేయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో నింపేందుకే సమరయోధుల రిజర్వేషన్ కోటా ఉపయోగపడుతుందని పుకార్లు లేపారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నెల రోజుల పాటు తీర్పును నిలిపివేసింది. కోర్టు అంతిమంగా రిజర్వేషన్లను కుదించినా ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు పైగా ఉన్నారు. అందులో దాదాపు 3 కోట్లకు పైగా యువకులు నిరుద్యోగులుగా ఉండగా వారిలో కొందరు విద్యకు దూరం అయ్యారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం కొట్టేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాలతోనే తాము శిరసావహిస్తామని షేక్ హసీనా స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో పరిస్థితి బాగా తీవ్రమైంది. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ అల్లర్లు రావణ కాస్తంలా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2500 మంది గాయపడ్డారు. అంతేకాక 1971 సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారి వారసులకు ఈ కోటా వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తున్న వారు రజాకార్లు అని పేర్కొంటూ షేక్ హసీనా వ్యాఖ్యలు చేశారు. దీంతో జూలై నెలలో ఢాకా యూనివర్సిటీలోని తమ హాస్టళ్లను వదిలివేసి వేలాది మంది విద్యార్థులు నిరసన తెలిపారు. హసీనా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. పైగా దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్న వారు విద్యార్థులు కారని, వారంతా ఉగ్రవాదులు అని ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని అణచివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది
కొద్ది వారాలుగా ప్రయత్నించినా కానీ నిలువరించలేకపోయారు. కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన పూర్ణ అసహయోగ్ ఆందోళన ఢాకా నగరంతో పాటు కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలి అనే విపరీతమైన డిమాండ్ చేయడంతో విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి. సివిల్ సర్వీసెస్ కోటాలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జూలై 1న యూనివర్సిటీలో ఒక విద్యార్థి నుంచి నిరసన మొదలైంది. రోడ్లు, రైల్వే లైన్లను మూసివేయడం, కార్యకలాపాలను దిగ్బంధించడం మొదలుపెట్టారు. ఇక ఈ కోటా విధానం హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ అనుచరులకు అనుకూలంగా ఉందని వారు గొంతెత్తారు. జూలై 18 నాటికి ప్రశాంతత కోసం హసీనా చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు కదం తొక్కారు. ఆమె పదవి నుంచి దిగిపోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలతో పాటు బంగ్లాదేశ్ టెలివిజన్ మెయిన్ ఆఫీసును కూడా తగులబెట్టారు. జూలై 21న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉద్యోగ కోటాను తిరిగి ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఈ కోర్టు నిర్ణయాన్ని నిరసనకారులు హసీనా ప్రభుత్వంతో వారు చేసుకున్న పొత్తుగా భావించారు. అయినా కోర్టు తీర్పుతో నిరసనకారులు సంతృప్తి చెందలేదు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ ప్రజల వైపే నిలబడ్డారు. దళాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ హత్యలను ఖండించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక చివరికి నిరసనగా ఢాకాకు లాంగ్ మార్చ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఇంటిని కూడా ముట్టడించారు. దీంతో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఐసిస్ కుట్ర ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభం కావడానికి ముందు పాకిస్తాన్ సహాయంతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లుగా గుర్తించారు. దాదాపు ఎక్స్లో 500కు పైగా షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేసినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ పనిచేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ కుట్రలో చైనా కూడా తన వంతు పాత్రను పోషించినట్లు ఆరోపణలొస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితిని మన దేశం నిశితంగా గమనిస్తుంది. పొరుగు దేశం అంతర్గత చీలిక ఉపరితలం క్రింద ఒక సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ గతిశీలత ఉంది. పాకిస్తాన్ మరియు చైనా నెలలు తరబడి హింసలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరుడుగట్టిన జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర నిరసనలు ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. బంగ్లాదేశ్లో చైనా ఆస్తులు ఆర్థిక సహాయానికి మించి విస్తరించి ఉన్నట్లు కూడా నిఘా సంస్థలు గుర్తించినట్లుగా సమాచారం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడే కెరటం మాదిరిగా సాగిన హసీనా రాజకీయ ప్రస్థానం ఎర్షాద్, జియావుర్ రహమాన్ లాంటి సైనిక నియంత పాలనకు
తిరగరాసి ప్రజాస్వామ్యానికి జీవం పోసింది. దేశ రాజకీయాల్లో ధీర సుదీర్ఘ మహిళా ప్రజా ప్రభుత్వాధినేతగా పేరుగాంచిన హసీనా విపక్షాల కుట్రలతో పాటు నిరంకుశ పాలనా విధానాలతో తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్లో ఆశ్రయం పొందారు. ఇది ఇలా ఉంటే భారత్లో ఉన్న హసీనా యూకే అనుమతి ఇచ్చిన వెంటనే ఆమె అక్కడకు పయనమవుతున్నారని తెలుస్తుంది. అయితే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. భారత్ ఆశ్రయం ఇచ్చిన తర్వాత మళ్లీ తమ అవసరం లేదని బ్రిటన్ అంటున్నట్లుగా కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో షేక్ హసీనాకు బ్రిటన్ నుంచి క్లియరెన్స్ రావడం అంత సులభంగా జరిగే పనేమీ కాదనిగా తెలుస్తుంది. ఇక మరోవైపు కల్లోలిత బంగ్లాదేశ్కు ఎయిర్ కనెక్టివిటీని పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాల్టి నుంచి ఎయిర్ ఇండియా విమానాలను నడపనుంది. ముందే షెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో పయనించనున్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని ప్రకటించాయి. ఇక మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్కు చేర్చేందుకు ఎయిర్ ఇండియా బుధవారం ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపనున్నట్లుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా బంగ్లాదేశ్ దశను మార్చిన నేతగా ఆమెది చెరగని ముద్ర. సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్కు గత మిలిటరీ అధికారుల తీరును మరొక నియంతగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, రాజకీయ అస్థిరతను తొలగించాల్సిన గురుతర బాధ్యత ఆ దేశ నాయకులపై ఉంది. ఏది ఏమైనా బంగ్లాదేశ్ దశను మార్చిన నేతగా ఆమెది చెరగని ముద్ర. సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్కు గత మిలిటరీ అధికారులు తీరు మరొక నియంతగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, రాజకీయ అస్థిరతను తొలగించాల్సిన గురుతర బాధ్యత ఆ దేశ నాయకులపై ఉంది. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.